నేను తిరుమలగిరి మున్సిపల్ చైర్పర్సన్ రజనీ రాజశేఖర్ని. నేను కలెక్టర్ గారికి విన్నవించుకునేది ఏంటంటే, మాకు ఇన్ఛార్జ్ కమిషనర్ని, ఇన్ఛార్జ్ మేనేజర్ని ఇవ్వడం వల్ల జరిగిన ఇబ్బందుల గురించి నేను మీ అందరికీ తెలియపరచుకుంటున్నాను. మా కౌన్సిల్లో నేను ఉద్యోగస్తుల రెన్యువల్ కోసమని, వాళ్ళ శాలరీ కోసం అని చెప్పేసి నేను కౌన్సిల్లో ఎజెండాలో పాయింట్ పెట్టుకున్నప్పుడు నన్ను పెట్టుకోవడానికి అర్హత లేదంటున్నాడు. మరి మా పాలకపక్షం అనేది ఎందుకు ఉంది, మేము చేయాల్సిన పనులు ఏమున్నాయి అనేది నేను గౌరవ కలెక్టర్ గారిని అడిగి తెలుసుకుంటున్నాను. మాకు ఎలాంటి రెగ్యులర్ ఎంప్లాయీస్ అనేది లేదు. మాకు ఈ కమిషనర్ని తీసేయండి, రెగ్యులర్ గా కమిషనర్ని మేనేజర్ కావాలి. ఉద్యోగస్తులను కూడా, మహిళలను కానీ చూడకుండా కూడా అమర్యాదగా తొసై అని చెప్పేసి, ఇంట్లో ఏం చేస్తున్నావే, ఇంతసేపు ఏం పడుకుంటున్నావే అని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ మహిళలు నా దగ్గరకు వచ్చి విన్నవించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నేను అలాంటి వ్యక్తులను కమిషనర్ లాగా ఇచ్చేసి చైర్మన్ లాగా మాకు బాధ్యతలను ఏ విధంగా చేయమని చెప్తున్నారు? అసలు ఈ కమిషనర్లను ఇవ్వడం వల్ల మేము పాలకపక్షం కనీసము ప్రభుత్వం పథకాలు అనేది మాకు విన్నవించుకోకుండా మీకెందుకు చెప్పాలి అని ప్రశ్నించే కమిషనర్ ని మీరెందుకు మాకు అలర్ట్ చేశారు? ఇలాంటి కమిషనర్లు మాకు వద్దు. ఎందుకంటే చాలా మంది సఫర్ అవుతున్నారు. ఇష్టం ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో కూడా ఏమంటారు, కోర్టులో ఉన్న సమస్యలో ఉన్న వాటిని కూడా పర్మిషన్లు ఇవ్వడము, అక్రమ లేఅవుట్లకు అన్నిట్లో కూడా అసలు అవినీతికి పాల్పడిన కమిషనర్. మీరు అర్జెంట్ గా నేను తీసేయండి. ఎన్నో రోజుల నుంచి మేము విన్నవించుకున్నాము, అంతకు ముందున్న వాళ్ళకు కూడా విన్నవించుకున్నాము. కానీ ఈసారి మాత్రము వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటారో, లేకపోతే వాళ్ళని తీసేసి వాళ్ళ ప్లేస్ లో రెగ్యులర్ ని కమిషనర్లను పెడతారో ఏమో, కానీ పెట్టాలని ఆశిస్తున్నాను నేను. రెగ్యులర్ ఎంప్లాయీస్ ని ఇవ్వాలని కోరుకున్నాము. ఎప్పుడైతే గతంలో కూడా నేను టౌన్ ప్లానింగ్ సెక్షనే గానీ, మున్సిపల్ కమిషనరే గానీ, మేనేజరే గానీ మాకు వీళ్ళందరూ ఇన్ఛార్జ్ వాళ్ళే. పర్మనెంట్ గా మాకు రెగ్యులర్ గా ఎవరు ఇవ్వలేదు. రెగ్యులర్ గా ఎవరు ఇవ్వలేకపోవడం వల్ల పాలకపక్షం అనేది, నేను ఒక మీటింగ్ పెట్టుకుందామన్నా సరైన టైంకి పెట్టనివ్వరు. ఏమన్నా అంటే వాళ్ళు ఇవ్వలేదు టైం, వీళ్ళు ఇవ్వలేదు అని అంటారు. మా పాలకపక్షానికి మరి నేను చైర్మన్ గా ఎందుకున్నాను? నేను చెప్తే అడ్మినిస్ట్రేషన్ అనేది ఫాలో అవుతారా, లేకపోతే వాళ్ళు మేము మీకు ఎందుకు చెప్పాలి అని వాళ్ళు అడిగే క్వశ్చన్ కి ఉన్నప్పుడు మరి నేను చైర్మన్ గా ఆ సీట్లో కూర్చోవడం ఎందుకని? ఇక్కడ నేను నేల మీద కూర్చొని మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా కూర్చొని ధర్నా చేస్తున్నాను. నేను మీటింగ్ పెట్టే అర్హత నాకు లేనప్పుడు నాకు చైర్మన్ గా పాలకపక్షాన్ని ఎందుకు అధికారులు ఇచ్చారు? నాకు రాజకీయ నాయకంగా ఎందుకు నాకు పబ్లిక్ ఎన్నుకున్నారు? వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళకి వచ్చి నాకు చెప్పడం వల్ల నేను ఆఫీస్ ఎంప్లాయీస్ ని కూడా రెన్యువల్ చేసుకునే క్రమంలో కూడా నేను చేసుకోకపోతే అక్కడ నాకు అధికారం ఏమున్నట్టు? అక్కడ అసలు ఎలా ఉందంటే అస్తవ్యస్తంగా ఉంది పాలన. ఏది సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, ఏం జరుగుతుంది ఏమి ఇవ్వరు. ఏమన్నా అంటే క్వశ్చన్ చేస్తే అవును మేడం మీరు లేరు అని అన్నప్పుడు అందుబాటులో మేము 24 గంటలు అయితే కూర్చుంటాము. ఒక్కోసారి పబ్లిక్ వస్తారు, రారు, ఉంటాము ఆఫీస్ లో లేము. ఒకవేళ ఫోన్ చేస్తే రెస్పాండ్ ఇవ్వకపోతే అనాల్సిన మాటను మీరు అందుబాటులో లేరని చెప్పేసి మీకు ఎందుకు చెప్పాలన్న కమిషనర్నే నేను ఈయననే చూస్తున్నా. మరి అంటే ఇన్ఛార్జ్ కమిషనర్ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు కొత్తగా ఇన్ఛార్జ్ కమిషనర్లు ఏమొద్దు, రెగ్యులర్ కమిషనర్లు కావాలి. రెగ్యులర్ ఎవరైతే ఉన్నారో కమిషనరే గానీ, మేనేజరే గానీ, టీపీఓ గానీ మాకు అందరూ ఇన్ఛార్జ్లే ఉన్నారు. రెగ్యులర్ గా ఎవరూ లేరు. వాళ్ళు లేకపోవడం వల్ల ఒక మున్సిపాలిటీకి ఏఈ కావాలి, సరిగ్గా రోడ్లు కావాలన్నా ఏం కావాలన్నా ఒక ఏఈ కావాలి, టీపీఓ కావాలి, ఒక కమిషనర్ కావాలి. వాళ్ళు ఎవ్వరూ లేకపోవడం వల్ల మా పాలన కూడా అస్తవ్యస్తంగానే ఉంది.